వాస్తు ప్రకారము బాత్రూంలో అనవసరమైన వస్తువులు ఉంటే అది ఎన్నో రకాల సమస్యలకి దారితీస్తుందన్న విషయం మీకు తెలుసా? నేను కొన్ని విషయాలు చెప్తానండి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో జరుగుతున్నాయా లేదా చెక్ చేయండి. నెంబర్ 1 ఏంటి అంటే బాత్రూంలో పగిలిన మగ్గులు కానీ, బకెట్లు కానీ, పగిలిపోయిన వస్తువులు కానీ ఉండకూడదు. దానివల్ల ధన నష్టం కలుగుతుంది. అనవసరమైన ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. నెంబర్ 2 ఏంటి అంటే ట్యాపులు లీక్ అవ్వడం కానీ, నీళ్లు వృధాగా వెళ్ళిపోవడం కానీ, నీళ్ళన్నీ కూడా ధారగా అలా కారుతూ ఉండడం కానీ, దీనివల్ల అవకాశాలు చేజారిపోతాయి. నెంబర్ 3 అండి, బాత్రూంలో పాతబడిన టవల్స్ కానీ, మురికి బట్టలు కానీ ఉండకూడదు. దీనివల్ల అనారోగ్యము అనేటువంటిది కుటుంబ సభ్యులకి కలుగుతుంది. ఇకపోతే 4వది, వాడని ఖాళీ బాటిల్స్ కానీ, లేకపోతే షాంపూ డబ్బాలు కానీ, సబ్బు పెట్టుకునేటువంటి డబ్బాలు కానీ ఏది ఉండకూడదు. వాడని వస్తువులు అక్కడ ఉండకూడదండి. దీనివల్ల స్టేబిలిటీ అనేటువంటిది ఉండదు. అంటే స్థిరత్వము అనేటువంటిది కనబడదు. వృత్తిలో కానీ, జాబ్ కానీ, వ్యాపారము కానీ దేంట్లో కూడా స్టేబిలిటీ అనేటువంటిది కనబడదు. ఇకపోతే విరిగిన అద్దము ఉండడము, లేకపోతే తలకిందులుగా ఉండేటువంటి వస్తువులన్నీ ఉండడము, దీనివల్ల కుటుంబ కలహాలు, అశాంతి అనేటువంటిది కనబడుతుందండి. బాత్రూమ్ అంటే రాహు అండి. ఎప్పుడైతే మన ఇంట్లో ఉండేటువంటి బాత్రూమ్ నీట్గా, క్లీన్గా, హైజీనిక్గా ఉంటుందో దానివల్ల రాహు అనేటువంటి ఆయన బాగుంటారు. ఎప్పుడైతే రాహు బాగుంటారో దానివల్ల ఇన్స్టెంట్ రిజల్ట్స్ అనేటువంటివి, ఇమీడియట్గా మనీ అనేటువంటిది, అవకాశాలు అనేటువంటివి ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి కూడా మంచి ఫలితాలు కనబడతాయి.